సో ఇంక ఫ్యామిలీలో అందరికి ఫాదర్ ఫిగర్ అంటే నాన్న తర్వాత మీరే ఇంకా అలాంటివన్నీ ఏం లేదు. అసలు లేదు. ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ ఫిగర్ ఎక్కువ మీరు నాకు తీసుకొని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నింది. అదే బట్ నాకు లైఫ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ అంటే అన్నీ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ అది. బట్ ఏది పెద్దగా అనిపించేది కాదు. ఫ్రమ్ డే 1 నుంచి కూడా మేడం. ఇప్పుడు దాకా అనిపించదు. అనిపిస్తుంది ఒకసారి కష్టం వచ్చినప్పుడు, కష్టం, బాధ, ట్రాజిడీ ఇవన్నీ అన్నప్పుడు ఆ రోజు ఉంటుంది. బట్ ఎందుకు సాయంత్రం దేర్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ నో, అంటే ఈ జర్నీ ఆన్ ఎర్త్ ఏదో ఒక స్పెషల్, ఒక తెలియని ఒక పవర్ వాజ్ దేర్. నాకు లేదు కదా, దేర్ వాజ్ సమ్ పవర్ విత్ నా పక్కన ఉన్నింది. ఇట్ వాజ్ ఎప్పుడు కొంచెం ఇట్లా ఉంటే ఇట్ విల్ పుల్ మీ అవుట్, ఇట్ విల్ షీల్డ్ మీ, ఇట్ విల్ ఎవరు ఏది ఎలా ఉన్నా పర్వాలే, అది ఏదో ఒకటి ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నింది నన్ను. ప్రొటెక్ట్ చేయడం కానీ ఒక ధైర్యాన్ని ఇచ్చేది. అయిపోయాము అప్ప, ఇట్లా ఇవాళ అయిపోయాము అని, చిచి ఇట్లనా, ఇలా అయిపోయింది, ఇట్లా అయిందే అనే లోపల విదిన్ 1 hour యూఆర్ బ్యాక్. ఓకే. ఏంటి 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 అవన్నీ సంబంధం లేదండి. సో ఆ వరల్డ్లీ ఇది అన్నది లేదు. ఇట్స్ మీ అండ్ ఇట్స్ దట్ పవర్. ఇప్పుడంటే ఏముంది, ఒక హీరోయిన్ వచ్చిందంటే తనకి 2 ఫ్లాపులు పడ్డాయి అంటే ఐరన్ లెగ్ అని చెప్పేసి చిన్నగా వాష్అవుట్ చేస్తున్నారు, అది వేరే విషయం. మీ రోజులు అలా ఉండదు. అవునవును. కంటిన్యూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. శోభన్ బాబు గారు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, ఈ 5గురికి 3 పిల్లర్స్, జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు. అవును, వీళ్ళే. అవును. ఎలా ఉండేది అప్పుడు అసలుకి? నేను లాట్ ఆఫ్ హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్ చేశాను. కానప్పుడు నేను హీరోయిన్ లిస్ట్లో లేను, హీరో లిస్ట్లో కూడా ఉన్నాను. ఓకే. టాప్ దీంట్లో హీరో అంటే వీళ్ళంతా హీరోస్ లాగా. నా తర్వాత విజయశాంతి, అంటే నంబర్ ఆఫ్ హీరోయిన్ ఓరియంటెడ్ పిక్చర్స్ చాలామంది చేశారు. బట్ ఒక్క పీరియడ్లో ఎక్కడ చూసినా నంబర్ ఆఫ్ పిక్చర్స్ తీసుకుంటే మీరు అంటే యూ షుడ్ సీ, అట్లా వర్క్ చేస్తూ మీరు చూసారంటే, రికార్డ్ చూసారంటే ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేశాను నేను. అవును. టైటిల్ క్యారెక్టర్స్, జ్యోతి, ఆమె కథ, అదేంటి సుజా, అదే జయసుధ, కాంచన సీత, సీతే రాముడైతే, ఇలాంటివి చూస్తే వరుసగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి. సో కొంతమందికి అది వర్కౌట్ అయింది, కానీ లైక్ దాన్ని బాగా క్యాష్ చేసుకుంది వచ్చి విజయశాంతి, లేడీ సూపర్ స్టార్ ప్రొజెక్ట్ చేసుకున్నది. అవును. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అనే సూపర్ స్టార్ ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు మన సితారా వాళ్ళు, ఆంధ్రజ్యోతి సితారా వాళ్ళు, రామోజీరావు గారు సితారా అని ఒక మ్యాగజైన్ ఉండే, చాలా ఫేమస్. వాళ్ళు ఆ రోజుల్లో ఒక ఇది పెట్టారు, ఇలా ఒక కాంపిటీషన్ లాగా పెట్టి సూపర్ స్టార్ ఎవరు అని ఓటు, ఎంత పేపర్లు కొంటే వాడు ఓటింగ్ వేయాలి కదా. ఆ రోజుల్లో ఇది కాదు కదా, దీంతో లేదు కదా, మనకి సోషల్ మీడియా లేదు, సెల్ ఫోన్లు లేదు. సో ఆ పేపర్లు కొని, ఎంతమంది పేపర్లు కొంటే దాంట్లో వాడు ఇది ఉంటుంది, కూపన్ లా ఏదో వెనక ఒక ఇదిలా, దాంట్లో ఫిల్అప్ చేయాలి, బెస్ట్ సూపర్ స్టార్ మేల్, సూపర్ స్టార్ ఫీమేల్ అలా అని. సో 3 years నేనే వచ్చాను. ఓకే. 3 yearsలో అప్పుడు జయప్రద ఉన్నారు, శ్రీదేవి ఉన్నారు. శ్రీదేవి లైక్ గ్లామర్ క్వీన్, జయప్రద ఉండింది. అలాంటప్పుడు జయసుధ అంటే సాఫ్ట్, హోమ్లీ, అలా అందగత్తి అయిన జయప్రద, సూపర్ అందగత్తి అయిన శ్రీదేవి ఉన్నప్పుడు జయసుధ ఎట్లా సూపర్ స్టార్ అయింది? ఇది టోటల్ జెన్యూన్గా ఫ్యాన్స్ ఇచ్చేసింది. కారణం ఏంటంటే ఆ 3 yearsలో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ మై కెరియర్, ప్రేమాభిషేకం, మేఘసంద, శ్రీవారి ముచ్చట్లు, యు నేమ్ ఇట్, అన్నీ సూపర్ డూపర్ హిట్స్. ప్రేమాభిషేకం జయప్రద, మన ఎవరు శ్రీదేవి ఉంది, చాలా మంచి క్యారెక్టర్, తనదే మెయిన్ కదా. లాస్ట్ 4 scenes నేను వస్తాను జయసుధ. బట్ బెస్ట్ యాక్ట్రెస్ నాకే వచ్చింది ఫిలింఫేర్, బెస్ట్ యాక్ట్రెస్ నంది అవార్డు నాకే వచ్చింది. సో అట్లా నాకు ఆ టైము ఏమైందంటే, శ్రీవారి ముచ్చట్లో చాలా మంచి క్యారెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్, బోత్ జయసుధ జయప్రద ఇద్దరు యాక్ట్ చేశారు. బట్ మళ్ళీ జయసుధకే పేరు వచ్చింది. మేఘ సందేశం జయప్రద చాలా బాగా యాక్ట్ చేసింది, వన్ ఆఫ్ ది బెస్ట్ తనది. బట్ అయినా మళ్ళీ జయసుధకి ఎక్కువ పేరు వచ్చింది. మళ్ళీ ఫిలింఫేర్, మళ్ళీ ఐ మీన్ వాట్, ఈవెన్ అది నేషనల్ అవార్డు కూడా ఐ మిస్డ్ ఇన్ ఒక ఓట్లో పోయింది, మనవాళ్ళే వేయలే. ఓకే. వేస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, ఆ వ్యక్తి వచ్చి చెప్పారు, వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు, నైట్ వచ్చి కాంగ్రాచులేషన్స్ కూడా చెప్పిస్తారు, పొద్దున్న నేను లేను. సో మేఘ సందేశం మిస్ అయిపోయింది నేషనల్ అవార్డు. సో అదేమైందంటే ఆ 3 years వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీస్. సో దే డిసైడెడ్
ఆ రోజుల్లో గ్లామరో లేకపోతే అందమో ఇవేం కాకుండా పర్ఫార్మెన్స్ ఏది అని అంటే దెన్ జయసుధ. ఓకే. సో ఆ 3 years తర్వాత థర్డ్ ఇయర్ ఐ రియలైజ్డ్ ఆల్రెడీ ద రేజింగ్ ఆఫ్ అదర్ జనరేషన్. థర్డ్ ఇయర్ వచ్చేటప్పుడు అప్పుడు లాస్ట్ థర్డ్ ఇయర్ టైంకి శ్రీదేవి జయప్రద మెల్లిగా వాళ్ళు హిందీకి వెళ్ళిపోయారు. సో ఆ నెక్స్ట్ ఆ థర్డ్ ఇయర్ టైంకి ఇంకో జనరేషన్ వచ్చేసింది. ఎవరు మన సుహాసిని, ఆల్రెడీ సుహాసిని కొంచెం అప్పుడు ఉంది, రాధిక, విజయశాంతి. ఐ కుడ్ సీ విజయశాంతి బికాస్ విజయశాంతి కూడా బిగినింగ్ ఫైటింగ్ ఆ సినిమాలు కాదు, మంచి మంచి సినిమాలు చేసి కర్తవ్యం కానీ చాలా ఉంది. కృష్ణ గారు డైరెక్షన్లో, టి కృష్ణ గారా లేదా టి కృష్ణ గారు డైరెక్షన్లో. మీడియాలో జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ చెప్పాను. ద నెక్స్ట్ ఇయర్ ఎవరు సూపర్ స్టార్ మీరే వస్తారా అండి అంటే ద రేజింగ్ స్టార్, ద నెక్స్ట్ సూపర్ స్టార్ విజయశాంతి అని నేనే చెప్పాను. అండ్ దాంట్లో నుంచి దయచేసి నన్ను యాడ్ చేయకండి, నన్ను తీసేయండి దాంట్లో నుంచి, ఆ రేస్లోంచి అని. ఓకే. సో ఐ వాలంటరీగా నేను ఆ రేస్ నుంచి ఇది. అండ్ సేమ్ థింగ్ అదే టైంలో అందరూ వెనక వచ్చింది. రామారావు గారు 3 years సూపర్ స్టార్ కృష్ణ గారు